2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. సో కోడ్9కి ఎలా అప్రోచ్ అయ్యారు మీరు? ఇది జాయిన్ అవ్వకన్నా ముందు ఐవ్ సర్చ్ లైక్ ఫ్యూ ఇన్స్టిట్యూట్స్, కొన్ని రీసెర్చ్ చేశాను అండ్ ఐవ్ రీచ్డ్ అవుట్ టు దెమ్, కాల్స్ మాట్లాడాను అండ్ విజిట్ చేశాను. లైక్ దెన్ కంపేర్ టు దెమ్ ఐ ఫెల్ దిస్ ఇస్ బెటర్, సో అందుకే ఇది జాయిన్ అయ్యాను. ఏ పారామీటర్లో మీకు బెటర్ అనిపించింది కోడ్9? వీళ్ళు సబ్జెక్ట్ చెప్పి వదిలేయకుండా లైక్ మనకెంత రీచ్ అవుతుందని దే ట్రయింగ్ టు టేక్ ద ఫీడ్బ్యాక్. డైలీ టెస్ట్స్ పెడుతున్నారు అండ్ రిపోర్ట్స్ కూడా పేరెంట్స్కి వెళ్తాయి. ఓకే. సో వాళ్ళకి కూడా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, వాట్ ఆర్ వీ డూయింగ్ హియర్ అని. సో కంపారేటివ్లీ పేరెంట్స్కి కూడా ఐడియా ఉంటుంది అండ్ మనకి కూడా తెలుస్తుంది హౌ మచ్ వీఆర్ లెర్నింగ్ అని. అందుకే జాయిన్ అయ్యాను. అండ్ ఇంతసేపు మీరు అన్నారు కదా హౌ మచ్ వీఆర్ లర్నింగ్ అనేది కూడా మనకు ఐడియా ఉంటుంది. Yeah. జాయిన్ అయిన డేస్ నుంచి ఇప్పటి వరకు మీలో గమనించిన చేంజ్ ఏంటి? ఎక్కడెక్కడ మీరు ఇంప్రూవ్ అయ్యారు? సో జాయిన్ అయినప్పుడు ఐవ్ టేకెన్ జావా ఫుల్ స్టాక్ విత్ జెన్ఏఐ అండ్ డిఎస్ఏ నాకు లైక్ ఐడియా లేదు. సో ఇక్కడ డిఎస్ఏ ప్రొవైడ్ చేస్తున్నారని, ద ఓన్లీ రీజన్ ఈస్ ద డిఎస్ఏ ప్రొవైడ్ చేస్తున్నారని నేను జాయిన్ అయ్యాను. సో డిఎస్ఏ క్లాస్ స్టార్ట్ అయింది, సార్ ఇంట్రో ఇస్తున్నారు లైక్ జావా లాంగ్వేజ్ మొత్తంది. సో తర్వాత స్టార్ట్ అవుతుంది ఇంట్రో తర్వాత. నెక్స్ట్ థింగ్ ఈజ్ నాకు కొంచెం బేసిక్స్ ఐడియా ఉన్నాయి జావా, బట్ ఫుల్ డెప్త్లో ఐడియా లేదు. ఇక్కడ చెప్తున్నారు. సో యాజ్ అ పర్సన్ హూ డోంట్ నో లైక్ చాలా నాలెడ్జ్ లేనందువల్ల ఐఎమ్ లెర్నింగ్ సంథింగ్ హియర్. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ యాప్టిట్యూడ్ ఆల్సో. యాప్టిట్యూడ్ చాలా హెల్ప్ అవుతుంది, దానికి డైలీ ప్రాక్టీస్ ఉండాలి కాబట్టి మాకు అవుతుంది. హ్యాండ్అవుట్స్ ఇస్తారు సార్, డైలీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు కమ్యూనికేషన్ స్కిల్స్, డైలీ ఒక యాక్టివిటీ జరుగుతుంది క్లాస్లో, సో ఎవ్రీవన్ నీడ్స్ టు పార్టిసిపేట్ ఇన్ దాట్. సో అట్లా ఇంటరాక్షన్ పెరుగుతుంది అండ్ మా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాయి. ఓకే. ఓవరాల్గా అవుట్ ఆఫ్ 10లో మీకు గమనించిన చేంజ్కి ఎంత పర్సెంటేజ్ ఇచ్చుకుంటారు? సో జాయిన్ అయ్యి ఒక 20 డేసే అవుతుంది. సో ఇప్పుడేం చెప్పలేను, బట్ ఐఎమ్ సీయింగ్ చేంజ్. అవుట్ ఆఫ్ 10 ఐ కెన్ గివ్ 7. సో తర్వాతి ప్లేస్మెంట్స్ అండ్ ఫ్యూ డేస్ ఒక మాడ్యూల్ ఫినిష్ అయిన తర్వాత ఐ కెన్ సే బెటర్. ఓకే. సో ఇక్కడ అట్మాస్ఫియర్ అయినా అండ్ అమ్మాయిల విషయానికి వచ్చేస్తే ఆ సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంది? ఇట్స్ కంప్లీట్లీ సేఫ్ హియర్. సో వీ కెన్ యాక్చువల్లీ ఎక్స్ప్రెస్ అవర్ సెల్ఫ్. ఏదైనా అర్థం కాకపోతే అర్థం అవ్వట్లేదు అని చెప్పే ఫ్రీడమ్ ఇస్తున్నారు వీళ్ళు ఇక్కడ. ఓకే. అండ్ దే ఆర్ చేంజింగ్ దెమ్ సెల్ఫ్ సో దాట్ మాకు అర్థమయ్యేలా చెప్తున్నారు. అండ్ సేఫ్టీ విషయానికి వస్తే ఇట్స్ కంప్లీట్లీ సేఫ్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ వెల్ బిహేవ్డ్ అండ్ ఫార్మల్గా అన్నీ మెయింటైన్ చేస్తున్నారు. సో అండ్ అప్రోచబుల్ ఉన్నారు అందరూ. సో సేఫ్టీ ఈజ్ సో గుడ్. ఓకే. అండ్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో, పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా జాయిన్ అయ్యేటప్పుడు రైట్ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మనం కోడ్9ని సజెస్ట్ చేయొచ్చు అంటారా మీ ఎక్స్పీరియన్స్? యా, అబ్సల్యూట్లీ కోడ్9 ఖచ్చితంగా సజెస్ట్ చేయొచ్చు. ఎందుకు అంటే కంపేర్ టు అదర్ దే డూ నాట్ కేర్. యాక్చువల్లీ సబ్జెక్ట్ చెప్పి వదిలేస్తారు, బట్ హియర్ దే డూ యాక్చువల్లీ కేర్ అండ్ పేరెంట్స్కి కూడా సెండ్ చేస్తారు కాబట్టి బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఐడియా ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది అని. సో ఇట్స్ సజెస్టబుల్. అండ్ అది సజెస్ట్ అయినాక కూడా మనకి ఫీ స్ట్రక్చర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అది అందరికీ కూడా కన్వీనియంట్ ఉంటుందా? అఫోర్డబుల్ లానే ఉందా ప్రైస్ ఇక్కడ? అఫోర్డబుల్ అంటే వేరే వాటితో కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్కువే ఉంది. ఇంకా కొన్ని చాలా ఎక్కువ ఉంటాయి, వాటితో కంపేర్ చేస్తే తక్కువ ఉంది. లైక్ ఇట్స్ మిడిల్. అండ్ ఐ థింక్ ఎవ్రీ రూపీ ఈజ్ వర్త్ ఇట్ అనిపిస్తుంది నాకు ఇక్కడ వచ్చిన తర్వాత. జాయిన్ అయ్యేటప్పుడు ఇంతనా అనిపించింది, బట్ ఓకే ఇట్స్ గోన్ బి వర్త్ ఇట్ అని నమ్మకంతో వచ్చాను. సో ఐ థింక్ ఇట్స్ గోన్ బి వర్త్ ఇట్.